पुरुषं महान्तं आदित्यवर्णं तमसः परस्तात् तमेव विदित्वा अतिमृत्युमेति नान्यः पन्था विद्यते यनाय नान्यः पन्था विद्यते यनाय। ఓం శాంతి శాంతి శాంతి. ఓం సత్యార్థ ప్రకాశము అధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం సుస్వాగతం. సత్యార్థ ప్రకాశం ఓం నమస్కారం సత్య సర్వజ్ఞ. పదవ సముల్లాసం 229వ పుటలో చూడండి. పుటలో నడుస్తున్నది. మతము హాని లాభములు సుఖ దుఃఖములు పరస్పరం ఒకటిగా ఎంచనంత వరకు ఉన్నతి కలుగుట మిక్కిలి కఠినం. అంటే మతమును వేరుగా హాని లాభము సుఖ దుఃఖము పరస్పరం ఒకటిగా ఎంచాలి అనేది సారాంశం. ఇవన్నీ ఒకటిగా ఎంచినప్పుడే అప్పుడే ఉన్నతి అనేటువంటిది సాధ్యమవుతుంటది. ఇప్పుడు మతమును వేరుగా పరిగణించడము, హాని లాభములను వేరుగా సుఖ దుఃఖాలను వేరుగా దేనికది వేరు చేసినప్పుడు మనము వేరైపోతుంటాం, ఒకరికొకరం కలవం. అందుకని వీటన్నింటిని ఒకటిగానే ఎంచాలి. మతము అంటే అభిప్రాయము అనేది అభిప్రాయం. అన్నపానము లేక అన్నపానము లేనంత మాత్రాన సంస్కరణము కాజాలదు. అన్నపానాలు లేకపోతే సంస్కరణ కాజాలదు. ఈ వాక్యము సరిగా లేదు. చెడు విషయములు వదిలి మంచి విషయములు గ్రహింపనంత వరకు వృద్ధి కలగకపోగా హాని కలుగును. అన్నపానానికి సంస్కరణకు సంబంధం ఏంటి? ఈ లేకమైనంత అనేది ఈ శబ్దము సరిగా లేదు. లేక అన్నపానము లేక అయినంత. ఓం నమస్తే ఆచార్య. అన్నపానములు ఏకమైనంత మరి ఏకమైనంత మాత్రం. అవును. మరి లేక తప్పుపడిందా? సరే, ఏకమైనంత మాత్రమున సంస్కరణము కాజాలదు. సంస్కరణం ఏంటిది అంటే కేవలం అన్నం శుద్ధమైనటువంటి అన్నము తిన్నందువల్ల, మంచి స్వచ్ఛమైన పానీయం సేవించినందువల్ల సంస్కరణము అంటే సంస్కరింపబడతారు అని కాదు. అవి అన్నపానీయాలు శరీరానికి మాత్రమే వర్తిస్తుంటాయి. ఇది ఈ యొక్క సంస్కరణ అనేటువంటిది బుద్ధి ద్వారా ఆత్మకు వర్తిస్తుంటాయి. చెడు విషయములు వదిలి మంచి విషయములు గ్రహింపనంత వరకు వృద్ధి కలగకపోగా హాని కలుగును. ఇది కూడా సరిగా లేదు వాక్యం. హాని కలుగును అంటే హాని ఎందుకు కలుగుతుంది? దొంగతనం చేసేటువంటి వాళ్ళు దొంగతనం చెడుదే కావచ్చు, కానీ వాళ్ళకు లాభం కలుగుతుంది కదా, వాళ్ళు లాభపడుతున్నారు కదా, వృద్ధి చెందుతున్నారు కదా, ధన సంపదను కూడగట్టుకుంటున్నారు కదా, హాని ఎలా అవుతుంది? భీమరావు గారు పట్టుకుంటున్నారా? ఆచార్య ఆత్మకాని ఇప్పుడు ఇక్కడ ఆత్మకాని శబ్దం లేదు కదా.
లేదు కానీ ఇక అర్థం చేసుకోవాల్సిందే అదేమో అని. అర్థం చేసుకోవాల్సింది అంటే దొంగతనం చేసేది ఎవరు? ఆత్మనే కదా. పట్టుబడేది ఎవరు? ఆత్మనే కదా. దండించబడేది ఎవరు? ఆత్మనే కదా. ఎత్తుకపోయిన వస్తువు వల్ల లాభపడేది ఎవరు? ఆత్మనే కదా. అన్ని ఆత్మే జరుగుతున్నప్పుడు ఇక్కడ ఎలా జరుగుతుంటది? ఆత్మకు హాని లాభం ఎప్పుడు? దేహాన్ని పట్టుకున్నప్పుడే హాని లాభం ఉంటుంటది. ఆత్మకు జ్ఞానం వల్ల హాని లాభము. ఆర్యావర్తమున విదేశీయుల రాజ్యం ఏర్పడుటకు కారణమేమి? మన ఆర్యావర్త భారతదేశంలో విదేశీయుల రాజ్యం ఏర్పడుటకు కారణం ఏమిటి? పరస్పర భేదభావము, మత భేదములు, బ్రహ్మచర్యమును పాలింపకుండుట, విద్యాభ్యాసము చేయింపకుండుట, బాల్యావస్థలో అస్వయంవర వివాహములు. స్వయంవర వివాహములు వేరు, అస్వయంవర వివాహములు వేరు. అస్వయంవర వివాహములు అంటే అది తల్లిదండ్రుల ద్వారా కుదిర్చినటువంటివి, లేదంటే ఇక ఎత్తుకపోయి చేసుకున్నటువంటి వారు, లేదంటే ఇక కట్న కానుకలు ఇచ్చి చేసుకునేటువంటి వారు. స్వయంవర వివాహము అని అంటే అమ్మాయి అబ్బాయి వారు స్వయంగా వారికి వారే నిర్ణయించుకోవాలి. గుణకర్మ స్వభావాలను చూసుకొని కలుపుగోలుగా ఉండేటువంటిది. విషయలోలుపత, మిథ్యా భాషణము వంటి కులక్షణములు, వేద విద్యా ప్రచారము లేకుండుట మున్నగు కుకర్మలు వేద విద్య లేకపోతే కుకర్మ. కుకర్మ అంటే కుత్సిత కర్మ, కుకర్మ అంటే చెడ్డ కర్మలు. మరి వేద ప్రచారం లేకపోతే చెడ్డ కర్మ ఎలా అవుతుంటది? వీని వలన దేశం పరాధీనమైనది. కర్మలు అంటాం కదా చెడ్డ కర్మలు అని. అది శబ్దం ఏమంటారు అనేది కాదు, దానికి దీనికి సంబంధం ఏంటి అంటే వేద ప్రచారం లేకపోతే ఆ అకర్మ కుకర్మ ఏది తెలియక ఏది పడితే అది చేస్తుంటారు అని అర్థం తీసుకుంటే ఆ రకంగా బాగుంటుంది. అంతే అది. మరి ఆ రకంగా అంటే ఇప్పుడు విదేశాలలో వేదం గురించి తెలియదు కదా వారికి. వాళ్ళ దేశ పరిపాలన బాగానే చేస్తున్నారు కదా. చైనా వాళ్ళు, రష్యా వాళ్ళు, అమెరికా వాళ్ళంతా. ఆర్యావర్తమున విదేశీయుల రాజ్యం ఏర్పడుటకు కారణం ఏంటి? ప్రశ్న. దీనికి సమాధానం ఏం చెప్తున్నంటే పరస్పర భేదభావము. నేను ఇంత, మా వంశం ఇంత, మేము ఇలాంటి వాళ్ళము అనేటువంటిది, మీరు నీచమైన వారు, మీరు ఇలాంటి వారు, మేము ఇలాంటి వారము అనే పరస్పర భేదభావం. మత భేదములు, మాది హిందుత్వం, ఇది క్రిస్టియన్, ఇది మేము తురకలం అని ఈ రకంగా భేదభావం. అంటే ఐకమత్యము విడిపోవడం వల్ల అనేది సారాంశం. సంఘటన శక్తి లేకపోవడం, ఐకమత్యం లేకపోవడం వల్ల. అంతేగాని మళ్ళీ బ్రహ్మచర్యను పాలింపకుండుట, బ్రహ్మచర్యాన్ని పాలింపకుండుట వల్ల పరాధీనం అవ్వడం అంటే పాకిస్తానీయులు, బంగ్లాదేశీయులు, జర్మన్ వాళ్ళు, ఇటలీ వాళ్ళు బ్రహ్మచర్యాన్ని పాటిస్తున్నారా? పాటించకపోతే మరి వాళ్ళు పరాధీనమై ఉండాలి కదా. ఇది మరి మనుష్య మాత్రులకు ఉంటే మరి అందరికీ వర్తించాలి.
విద్యాభ్యాసం చేయకుండుట. విద్యాభ్యాసం చేయకపోవడం ఏంటి? చేయింపకుండుట. బాల్యావస్థలో అస్వయంవర వివాహములు, విషయలోలుపుత, నిత్యాభాషణాది కులక్షణములు, వేద విద్యా ప్రచారము లేకుండుట, కుకర్మలు, వీని వలననే దేశము పరాధీనమైనది. ఇప్పుడు పాకిస్తాన్లో లేని అనాచారము అన్నీ ఉన్నాయి కదా, మరి అది పరాధీనం కాలేదేంటి? అవటం లేదేంటి? అన్ని ఆలోచించదగినటువంటివి. మరి అనువాదం ఎలా చేశారో తెలియదు, హిందీలో చూస్తే తెలుసు. పరస్పరము సోదరులు కలహించుచుండుట వాళ్ళని విదేశీయుడు మూడవ వాడు వచ్చి మధ్యవర్తి అగుటకు యత్నించును. ఇప్పుడు పాకిస్తాన్ ముక్కలవుతుంది, అంత దేశ విదేశాలలో ముక్కలు అవుతున్నాయి కానీ పరాధీనం అవ్వట్లేదు కదా. అందరు కెమెరాలు పెట్టుకొని నిద్రపోతున్నారా? అవునా అయితే మధ్యవర్తి ఇప్పుడు పాకిస్తాన్ భారతదేశానికి పాకిస్తాన్ మధ్య అమెరికా వస్తున్నారు, మధ్యవర్తిగా వస్తున్నారు. పరాధీనం కావట్లేదు కదా. అంటే అవడానికి అవకాశాలు ఉంటాయని కావచ్చు. అక్కడ వాళ్ళు బలూచిస్తాన్ విడిపోతేనే ఉంటుండే, అది కాపాడతలేడు కదా పాకిస్తాన్, అమెరికా వాడు. ఇవన్నీ కొద్దిగా ఆలోచించదగినటువంటి. 5000 సంవత్సరములకు పూర్వము జరిగిన మహాభారత విషయములు కూడా మరిచితిరా? చూడు, మహాభారత యుద్ధమునందు ఎల్లరూ వారి వాహనముల మీదనే ఉండి యుద్ధము చేయుచు తినుచు త్రాగుచుండేడు వారు. ఇప్పుడు ఈ ప్రసంగానికి ఆ ప్రసంగానికి సంబంధం ఏంటి? తిని తాగుచుండేదానికి అంటే వెనక ముందు ముద్రణ అయింది అన్నట్టు, దీనివల్ల తెలుస్తుంది. తిని తాగే విషయం కాదు కదా, దేశ పరాధీనం ఎందుకు అయిందనే విషయం చర్చ జరుగుతుంది. అంటే అటువంటి అలవాట్లు ఉంటే తొందరగా పరాధీనం అవుతుందని కావచ్చు. ఈ పేరాగ్రాఫ్ పైన ఉండాల్సింది కిందికి వచ్చేసింది అని తెలుస్తున్నది. ప్రశ్న ఏంటంటే, ఆర్యవర్తమున విదేశీయుల రాజ్యం ఏర్పడటకు కారణం ఏమి? దానికి సమాధానం చెప్పుకుంటూ వస్తున్నాడు. పరస్పర భేదభావము వైరభావము వలననే కౌరవులు పాండవులు యాదవులు నశించినారు. అది ఏదో అయిపోయినది కానీ నేటికి ఆ రోగము ఈ దేశమును ఇంకనూ విడవలేదు. ఈ భయంకర వ్యాధి రూప రాక్షసుడు ఈ దేశము నిన్నడైనా విడిచును లేక ఆర్యులను సర్వ సుఖముల నుండి ముక్తులను చేసి దుఃఖసాగరమున ముంచును ఎరుగలేకున్నాము. గోత్రహంతకుడు, స్వదేశ వినాశకుడు, దుష్టుడు, నీచుడైన దుర్యోధనుని దుష్ట మార్గమున నడుచుచు ఆర్యులు నేటికిని తమ దుఃఖములను పెంపు చేసుకునుచున్నారు, అంటే పెంచుకుంటున్నారు. ఈ రాజరోగము ఆర్యులమైన మన నుండి నాశనమగునట్లు పరమేశ్వరుడు అనుగ్రహించు కాక. అంటే
ఐకమత్యము లేకపోవడం, దేశ గౌరవము లేకపోవడము, స్వాభిమానము లేకపోవడము, చెప్పుడు మాటలు వినడము, ఇటువంటివన్నీ పరాధీనతకు కారణం. మన ఇంటి గుట్టు బయట పెట్టుకోవడం, విభీషణుని పాత్ర వల్ల దేశము నాశనము అవడం అనేటువంటిది. అర్థమవుతుందా ప్రభాకర్ గారు? అర్థమవుతుంది. భక్ష భేదములు. భక్షములు రెండు విధములు. ఒకటి ధర్మశాస్త్రోక్తము, రెండవది వైద్యక శాస్త్రోక్తము. ధర్మశాస్త్రమున అభక్షాని ద్విజాతీనాం అమేధ్య ప్రభవాని చ. మనుస్మృతి 5వ అధ్యాయం 5వ శ్లోకం. బ్రాహ్మణ క్షత్రియ వైశ్య వర్ణులైన ద్విజులు శూద్రులను మలినములగు మలమూత్రాదుల సంసర్గమున ఉత్పన్నములైన శాఖ ఫలం మూలాదులను తినరాదు. ఇప్పుడు విచిత్రం ఏంటంటే, ఎటువంటి భావజాలం కలిగినటువంటి అటువంటి వాళ్ళు ఈ తినుబండార పదార్థాలను ఎక్కువ మలమూత్రశాలల పక్కన మలమూత్రాల దగ్గరే పెడతాడు వాడు. పండ్లు కానీ ఏది కానీ. అంటే ఆ అమ్మేవాడి బుద్ధి అటువంటిది, వాడికి అది రుచిస్తుంది. మన కొనేవాళ్ళు సంస్కారవంతులు ఏంటంటే ఆ వాసనకి అక్కడికి పోలేకపోతుంటారు. ఆ పండ్లంటే ఇష్టమే, ఆ పదార్థాలంటే ఇష్టమే, కానీ వాడు పబ్లిక్ టాయిలెట్ దగ్గర పెడతాడు, లేదంటే మురుగు కాలువ దగ్గర పెడతాడు, వేటలో పెడతాడు. చూసారా లేదా ఇవన్నీ? చాలా చోట్ల అట్లే ఉంటాయి అధికంగా. అవి తినొద్దు అని చెప్తున్నాడు. వర్జయేదు మాంసంచ. మనుస్మృతి. మధు అంటే సారాయిని, మాంసంను వదిలేయమని చెప్తున్నాడు. నానా విధములకు మద్యములు, గంజాయి, బంగు, నల్లమందు మున్నగు మత్తు పదార్థములు. బుద్ధిం లుంపతి యద్రవ్యం మదకారీ తదుచ్యతే. శారంధ్ర సంహిత. అనగా బుద్ధిని నశింపజేయు పదార్థములను ఎన్నడూ సేవింపరాదు. అట్లే పాచిపోయి, చెడిపోయి, దుర్గంధంతో కూడి దూషితములైనట్టు, బాగుగా సిద్ధము చేయునట్టు మధ్య మాంసాదుల పరమాణువులతో నిండియున్న శరీరములు గల మధ్య మాంసాశనులైన అంటే మాంసభక్షకులైన వారి చేతులతో నిర్మింపబడినట్టు పదార్థములను ఎన్నడూ సేవింపరాదు. ఇప్పుడు దాదాపుగా ఏ హోటల్కి పోయినా నాన్ వెజ్ అని అంటుంటాడు. మనం మాంసాహారి చేతితోటే శాకాహారం చేస్తుంటాడు. మరి అక్కడ తినకూడదు మరి అంటే, పెళ్లిళ్ళల్లో వంటలు చేసేవారు, ఫంక్షన్ హాల్లో చేసేవారు, వాళ్ళు ఆ వంటలు ఈ వంటలు అన్ని చేస్తుంటారు. ఇప్పుడు ఈ సభ్య సమాజము ఒక్కటే శాకాహారము సేవిస్తుంది, కానీ మిగతా ఆ సామాన్య జన సమూహం అంతా ఈ గుడ్లు తినడం కానీ, మాంసాహారం కానీ వాటి వైపు మొగ్గు చూపిస్తుంటారు. వాళ్ళు ఎంత పేదరికంలో ఉన్నా, అది అక్కడ వాళ్ళ చావు పుట్టుకలు పెళ్లిలో చుక్క ముక్క లేకపోతే గొడవలు అవుతుంటాయి. దాదాపుగా గొడవలు అవుతాయి. ఎక్కడో సంస్కారవంతుల దగ్గర గొడవలు కావు, కానీ మిగతా వారందరి దగ్గర దాదాపుగా గొడవలు అవుతాయి. నాకు మంది ఇవ్వలేదని, నాకు ముక్కలు పడలేదని. ఇదంతా అజ్ఞానం. అవునా సార్? గొడవలు చాలా ఉంటుంటాయి. ఈ పాచిపోయినవి, చెడిపోయినవి, దుర్గంధంతో కూడినటువంటి దూషితములైనటువంటి బావుగా సిద్ధము చేయనట్టు మధ్య మాంసాదులు ఏవైనాను తినకూడదు. మధ్య మాంసాదుల పరమాణువులతో అంటే దుర్గంధితములై వాసన బట్టి ఉన్నటువంటిది ఏది కూడా తినకూడదు. పరమాణువులతో నిండి ఉండే పదార్థమే పరమాణువులతో నిండి ఉన్నదంటే దుర్గంధితమైనటువంటి పరమాణువులు అని అభిప్రాయం.
మధ్య మాంసాశులు, అశులు అంటే తినేటువంటి వారు, వారి చేతులతో చేయబడినటువంటిది పదార్థములు ఎన్నడూ సేవింపరాదు. ఈ యొక్క సామాన్యమైనటువంటి తల్లిదండ్రులు పిల్లలను బజార్ మీద ఇడిచిపెడుతుంటారు, చేతికి డబ్బులు ఇచ్చి ఇడిచిపెడుతుంటారు, వాళ్ళకి ఏది దొరుకుతుంది కొనుక్కొని తింటుంటారు. అది అశిష్టం. సంస్కారవంతమైనటువంటి వాళ్ళు ఏంటంటే పిల్లలు ఆశించిన దానికంటే మంచిగా కనబడేటువంటివి, మంచి రుచికర పదార్థములు వాళ్ళు తయారు చేసి ఇస్తుంటారు. కాబట్టి ఆ పిల్లలు బయట ఏది కనబడినా కూడా వాళ్ళు దాని పట్ల మొగ్గు చూపరు. ఇక సామాన్యమైనటువంటి వాళ్ళు ఇక పిల్లలకు చేతి ఖర్చులు ఇచ్చి వాళ్ళని చెడగొడుతుంటారు. కాబట్టి అటువంటి వాళ్ళు ఈ సమాజం మీద ఎగబడి ఏది పడితే అవి తింటుంటారు. గోవధ వలన హాని. మాంసభక్షణము వలన ఉపకారకములకు జంతువుల వధ జరుగును. ఈ యొక్క మాంసభక్షణం వలన ఉపకారం చేసేటువంటి జంతువులు చంపబడతాయి. తద్వారా సమాజానికి హాని జరుగుతుంది. ఇప్పుడు మాంసమే కావాలన్నప్పుడు ఇప్పుడు అక్కడ పూర్వోత్తర దేశాలలో అక్కడ కుక్కలను కూడా చంపుకొని తింటుంటారు. దేనిని వదలరు, కుక్కలను, పందులను, గాడిదలను అన్నింటినీ చంపుకొని తింటుంటారు. కానీ ఆశ్చర్యం ఏంటంటే ఎంత హింసకులైనా ఎవరైనాను కానీ మాంసం కావాలి అని అన్నప్పుడు సింహమును, పులిని, వీటిని వేటాడరు. వేటాడేది వేటిని అంటే శాకాహారమైనటువంటి సత్వప్రధానమైనటువంటి జీవులను మాత్రమే వేటాడడం జరుగుతుంది. మరి మాంసం దానికైనా మాంసమే, దేనికైనా మాంసమే కదా అని అంటే ఇది శాకాహారి కాబట్టి ఏమీ అనదు. అవి మాంసాహారాలు కాబట్టి తిరుగుబాటుతోటి మనల్ని గాయపరచచ్చు, మనల్ని చంపేయచ్చు, నానా రకాలుగా అవుతుంటది. ఈ శాకాహారం అయితే వీటికి అంత కోపము, ఉద్రేకము ఉండదు కాబట్టి ఆ రకంగా పట్టుకుంటున్నారా లేదా? ఒక గోవు శరీరం నుండి పాలు, నెయ్యి లభించును. మరియు దూడలు మగవి, ఆడవి కొన్ని కలిగి అవి పెద్దవి అయి ఎడ్లు, ఆవులు అగును. ఒక ఆవు దాని సంతతి వలన ఒక తరములో 4,75,600 మంది మనుషులకు సుఖము లభించును. ఒక ఆవు వలన దాని సంతతి వలన 4,75,600 మంది మనుషులకు సుఖము లభించును. కావున అట్టి పశువులను స్వయముగా చంపరాదు. అంటే ఇంకొకరి చేత చంపించడము అది కాదు. అంటే వాటికి అవే చచ్చిపోతే అదొక రకం. కానీ మనం చంపకపోయినా వేరే వాళ్ళ చేత చంపించినా అది మనం చంపినట్టే వర్తిస్తుంటాయి. అది మనుస్మృతి తర్వాత చెప్తుంటాడు శ్లోకం. ఇతరులచే చంపబడనియే రాదు. ఒక గోవు ప్రతిదినము 20 సేళ్లు మరి ఒకటి 2 సేళ్లు పాలనిచ్చును అనుకుందాము. ఆ రెండింటి పాలు సగటున 11 సేల్రగును. ఇరవై సేల్లు ఒకటి, 2 సేల్లు ఒకటి, 2 కలిపితే 11 సేల్ రాగును అంటున్నాడు. 22 సేల్ రాచారు. 11 2 22 కదా. మరి సగటు అంటే 22 ఉండాలి కదా, 11 అంటున్నాడు. అదే సగటున 11.
సగటు అంటే సగమా? ఎక్కువ తక్కువ ఇచ్చినా కూడా 11 లీటర్లు అయినా ఉంటాయి అనేది ఆచార్య. ఒక్కొక్క ఆవు 11 లీటర్లు. రాసుల మొత్తం బై రాసుల సంఖ్య. ఒక గోవు 18 మాసములు మరి ఒకటి 6 మాసములు పాలనిచ్చిన వారి సగటు లెక్క 12 మాసములగును. పద్దెనిమిది మాసములు పాలిస్తాయి. 24/2 48 బై భాగారం 12 అవుతుంది. 24/2 అంటే 12 అవుతుంది. అది 22/2 అంటే 11 అవుతుంది. సగటు లెక్క అంటే రాసుల మొత్తం బై రాసుల సంఖ్యతో చేస్తారని. జమ కాదు కదా, జోడు జమ కాదు, కాదు. తీసివేత అవుతుంది కదా. ఓ మాచారి గారు 18 6 కలిపినప్పుడు 24 అవుతుంది. సగటున అంటే ఇప్పుడు అమ్మగారు చెప్పినట్టు పూటకు 12 అంటే 6 మాసాలు అని అర్థం కావచ్చు. మళ్ళీ చూడండి ఒకసారి. అంటే ఒక ఆవు 18 లీటర్లు, ఒకటి 6 లీటర్లు ఇస్తుంటే దాని సగటు తీసిరని అర్థం అక్కడ. ఒక గోవు ప్రతిదినం 20 సేర్లు మరి ఒకటి 2 సేర్లు పాలనిచ్చు అనుకుందాం. ఆ రెండింటి పాలు సగటున 11 ఆచార్య జీవితం మొత్తం ఆచార్జీ 2 ఆవులు కదా, ఈత సగటు చేస్తే ఒక్కొక్కటి 11 లీటర్లు ఇస్తుంది అని అర్థం. సగటున చేస్తే ఒకటి ఎక్కువ తక్కువ కలిపితో. ఇప్పుడు 2 ఆవులది రోజు 20 అన్నప్పుడు మరి దానికి సగటు ఏమున్నది అంటే తక్కువలో తక్కువనే. ఇలా 2 చూయించండి కానీ ఇంకా 10 ఆవులను కూడా చూయించి సగటు చేయొచ్చు. అట్లా చేస్తే బాగా అనిపిస్తుంది. కానీ 10 ఆవులను చేసి 2 ఆవులను చూపెట్టి 22 లీటర్లు అయ్యేదానికి 11 లీటర్లు అంటే. కాకపోతే సంఖ్య ఎక్కువ చూయించాలి అక్కడ. ఒక ఆవు 4 లీటర్లు, ఒక ఆవు 5 లీటర్లు, ఒక ఆవు 8 లీటర్లు. అది అలా రావాలి. అలా వస్తే అలా ఇస్తే సగటు చేస్తే దాన్ని తొందరగా అర్థమైంది. ఒక ఆవు 18 మాసములు 18 నెలలు పాలు మరి ఒకటి 6 మాసములు పాలనిచ్చిన వాని సగటు లెక్క 12 మాసములకు. 18 6 24 అవుతుంది కదా. 24 అంటే అక్కడ సగటు 2 సమానం చేస్తే ఒక్కొక్కటి 12 లీటర్లు ఇస్తుంది అని అర్థం. ఇప్పుడు సమానం చేస్తే అనేటువంటిది దాంట్లో జోడించడం అవుతుంది కానీ తగ్గించడం ఎట్లా అవుతుంది? అన్నిటికీ జోడించడం సమానం. సగటున అంటే అన్నిటికీ కలిపి ఇన్ని ఇస్తారని అర్థం. మరి జోడించినప్పుడు సగానికి సగం ఎట్లా తగ్గుతుంది? అలా 2 చూపించాడు కాబట్టి సగం వస్తుంది ఆచార్య. అవి సంఖ్య ఎక్కువ చూపించాలి ఇంకా. మరి అట్లా చూపించి ఒకటేమో ఇవ్వకపోయినా అది కొన్ని ఇస్తున్నా కొన్ని ఇంకా ఎక్కువ ఇస్తున్నా ఆ రకంగా హెచ్చు తగ్గులు చూపించి సగటు అంటే వర్తిస్తుంది. కానీ వాటికి సమానంగా 2 సేర్లు ఇవ్వడము 20 సేర్లు ఇవ్వడము అని అది లెక్క కరెక్ట్ గా చెప్తున్నప్పుడు మరి సగటు ఎట్లా అవుతుంది? ఈ సగటు విధానంలో ఇట్లా 2 చూపించద్దు, ఎక్కువ చూపించాలి. ఇంకా పశువుల సంఖ్య ఏదే కానీ వస్తువులు కానీ పశువులు కానీ సంఖ్య ఎక్కువ చూపించాలి. ఒకటి నెల ఇస్తుంది, ఒకటి 2 నెలలు ఇస్తుంది, ఒకటి 6 నెలలు, ఒకటి సంవత్సరం
ఇట్లా చెప్పి సగటు అంటే అది వర్తిస్తుంది. సంఖ్య సంఖ్య ఎక్కువ వేస్తే లెక్క కట్టుకోవడానికి అందరికి కష్టం అవుతుందని తక్కువ చూపించి అర్థం చేయించడానికి తక్కువ చూపించినట్టు. ఇప్పుడు తక్కువ చూపిస్తే అక్కడ లెక్క చక్కగా చెప్తున్నారు కదా, లెక్క తక్కువ చెప్పినప్పుడు తక్కువ అది చక్కగా చెప్పినప్పుడు సగటు ఎట్లా వస్తుంది? ఇప్పుడు ఒక ఆవు సామర్థ్యం 18 నెలలు 18 నెలలు పాలిచ్చే సామర్థ్యం ఉన్నదని చెప్తున్నాడు. ఒక ఆవుకు 6 నెలలు అని చెప్తున్నాడు. మరి చెప్తున్నప్పుడు వాటి పాల సంఖ్య కూడా 18 ఇచ్చేటువంటిది 20 సేర్లు ఇస్తున్నది, 6 నెలలు ఇచ్చేటువంటిది 2 సేర్లు ఇస్తున్నది. ఇది సరిగ్గా చెప్తున్నప్పుడు సగటు ఎట్లా అవుతుంది? ఇక్కడ ఒకటేమో పాల సంఖ్య తీసుకున్నాడు ఆచార్యజీ, మరొకటేమో ఇచ్చే కాలం సంఖ్య తీసుకున్నాడు. అవును, లీటర్ల సంఖ్య ఒక దాంట్లోనేమో కాలం సంఖ్య ఎంత కాలం ఇస్తాయి అనేది ఆ సగటు ఉంది. పాల సగటు ఉంది, కాలం సగటు కూడా ఇచ్చాడు అన్నారు. కాలం సగటు అంటే ఏంటంటే ఇచ్చేది ఇస్తుంది, ఇయ్యంది ఇయ్యదు అనేటువంటిది సగటుగా వస్తుంది. కాలం గురించి అయితే ఎట్లకెళ్ళి మేము 20 లీటర్లు అంటే కాదు, కానీ మేము 10 లీటర్లు అయితే తప్పనిసరిగా అవి ఎటు పెట్టి 10 లీటర్లు అయితే సగటును మేము పోయగలం. ఇస్తే కొన్ని ఎక్కువ ఇచ్చే ఆవులు కూడా ఉన్నాయి. 40 లీటర్లు ఇచ్చేవి ఉన్నాయి అనేది ఇప్పుడు మిషన్లు పెడుతున్నారు కదా, పితకడం చేత కాదని చెప్పేసి. అవునా? మరి అవి అట్లా ఇస్తున్నప్పుడు అక్కడ సగటు అనేది ఉండదు. అది దాని యొక్క శారీరక స్థితి, దానికి తినబెట్టే ఆహారం మీద ఆధారపడి ఉంటుంటది. కాబట్టి అది లెక్క కట్టినప్పుడు అది సగటు కిందకు వర్తించదు అని నా అభిప్రాయం. ఇంకా అది మీరు అర్థం చేసుకోండి. ఇట్లు ప్రతి గోవు జన్మమంతటిలో ఇచ్చు పాల వలన 24,960 మనుషులకు తృప్తి పడతారు ఉంటుంది. ఒక గోవుకు 6 కోడెదూడలు 6 పేయ దూడలు పుట్టును. వానిలో 2 చచ్చిపోయినను 10 దూడలు మిగులును. వానిలో 5-6 దూడలు పెద్దవై పాలనిచ్చిన ఆ పాలతో 12,000 లక్షల ఉంది ఆచార్య. 1,24,800 ఇంతమంది మనుషులు తృప్తి పొందగలరు ఒక్కసారి ఒకే పంక్తిలో ఒకే పూట అయితే. ఇక 5 మగదూడలు ఎద్దుల ఈ వ్యవసాయమునకు తోడ్పడి వాని జన్మములో కనీసము 5,000 మనుల ధాన్యము ఉత్పన్నము చేయును. ఆ అన్నము ఒక్కొక్కడు ముప్పావు సేరు చొప్పున భుజించిన 2.5 లక్షల మందికి ఒకసారి భోజనమగును. ఇట్లా అన్నము పాలు కలిపి భుజించిన 3,74,800 మంది ఒక్కసారి ఒక పంక్తిలో. పాలించబడతారు అంటే పోషించబడతారు. ఇది ఒక ఆవునకు సంబంధించిన యొక్క తరం. ఒక్క తరం అంటే ఒక జన్మం, ఒక తరంది లెక్క. తరతరాలు అంటే జన్మాంతరములు వస్తుంటాయి. దాని సంతతికి కలుగు సంతానములను లెక్కించిన
ఆ ఆ స- అసంఖ్య మనుషుల పాలనము జరుగునట్లు తెలియను. అంటే అసంఖ్యము అంటే లెక్కలేనంత మంది, లెక్క పెట్టజాలనంత మంది. సరే, ముందుకు తీసుకెళ్ళండి, సమయం అయిపోతుంది కదా. ఏమైనా ప్రశ్న అర్థం కాకుండా ఉందా దీంట్లో? ఒక్క ఆవు వల్ల ఇంత జరుగుతుంది అంటే హింస చేయడం వల్ల ఏంటంటే ఇంతమంది పొట్టగొట్టినట్టు అవుతుంది అనేది సారాంశం. ఇంతేగాక ఎద్దులు బండిలాగి బరువులు మోసి అనేక విధములైన ఉపకారం అనర్చును. అట్లే గోదుగ్ధము మిక్కిలి ఉపకారకము. ఎద్దులు ఉపకరించినట్లు దున్నలు ఎద్దులు ఉపకరించినట్లు అంటే ఎద్దులు ఉపకారం చేసినట్లు దున్నలు ఉపకరించును అంటే రెండు సమానమే. గేదె పాలు నెయ్యి ఇంతటి ఉపకారం చేయవు. అందువలన ఆర్యులు గోవును ముఖ్యోపకారక జంతువుగా, గేదె పాలు నెయ్యి అంతటి ఉపకారము చేయవు. ఇప్పుడు బాలరాజు గారు పాల వ్యాపారం చేస్తాడు. ఈ ఆవు పాల గురించి ఇంత గొప్పగా ఇక్కడ చెప్తుంటే వారు మాట్లాడే భాష అడ్డమైన పాలంటే అంటే వారి ఉద్దేశం ఏంటంటే ఆ ఆవు పాల పేరుతోటి వాళ్ళు ఏవేవో కలుపుకొని తీసుకొస్తుంటారు కాబట్టి ఒక నిర్ధారణకు రాని స్థితిలో అడ్డమైన పాలని పేరు పెడతారు. అంతేనా బాలరాజు గారు, ఇంకేమైనా? దాని సంతతికి కలుగు సంతాన తరములను లెక్కించిన అసంఖ్య మనుషుల పాలన జరిగినట్లు తెలియదు. ఇంతేకాక ఎద్దులు బండిలాగి బరువులు మోసి అనేక విధములైన ఉపకారములు అనర్చును. అట్లే గోదుగ్ధము మిక్కిలి ఉపకారకము. ఎద్దులు ఉపకరించినట్లు దున్నలు ఉపకరించును. గేదెలను పాలకు ఉపయోగించును. కానీ గోదుగ్ధము గోఘృతము బుద్ధిని వృద్ధి చేయుటలో ఎంతటి ఉపకారము చేయునో గేదె పాలు నెయ్యి అంతటి ఉపకారము చేయవు. అందువలన ఆర్యులు గోవును ముఖ్యోపకారక జంతువుగా ఎంచుచున్నారు. ఆర్యేతరులు విద్వాంసులు కూడా ఈ విషయమును అంగీకరింపకపోవురు. అంటే అంగీకరిస్తారు అనేది అభిప్రాయం. మేకపాల వలన 25,920 మంది పాలనం జరుగు. ఇట్లే ఏనుగు, గుర్రము, ఒంటె, గొర్రె, గాడిద మున్నగు జంతువుల వలనను పెద్ద ఉపకారకములు జరుగును. కావున ఇట్టి పశువులను చంపువాడు సర్వ మానవులను చంపువాడిగా ఎంచవలేను. అంటే జీవహింస చేయరాదు అనేది సందేశం. గోహత్యారంభము చూడు. సమయం లేదు ఆచార్య. సరే, లక్ష్మణ్ గారు అలసిపోయే వరకు చెప్పడము, వచ్చినంత వరకు చెప్పడం, ఒకరే చెప్పడం కాదు పూర్వాభ్యాసంలో. వేరే వారికి అవకాశం ఇవ్వాలి. అది 2-3 నిమిషాలు ముఖ్యమైనటువంటి ఈ చెప్పాలి. కానీ వ్యాఖ్యానం చేసుకుంటూ పోతే మీరు ఒక్కరే చెప్తుంటారు, మిగతా వాళ్ళంతా ఒట్టినే కూర్చుంటారు కదా. గమనించండి. ముందుకు తీసుకెళ్ళండి ప్రభాకర్ గారు.
ఎవరు తీసుకెళ్తారు? ఓం సర్వేభ్యో నమస్తే. సత్యార్థ ప్రకాశం దశమ సముల్లాసం నుండి మనము భక్ష పదార్థముల యొక్క భేదాన్ని తెలుసుకుంటున్నాం. ఆ తర్వాత గోవధ వలన హాని ఎంత జరుగుతుంది అనేది, ఒక గోవు తన జీవిత కాలంలో ఎంతమందిని పోషించి అంత తృప్తిపరుస్తుందనే విషయాలు అనేకం ఈ ఎపిసోడ్ ద్వారా మనం నేర్చుకుందాం. ఈ విషయాలన్నీ అందరికీ తెలియజేయడానికై లైక్ చేద్దాం, షేర్ చేద్దాం, సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ నొక్కి ఈ జ్ఞానాన్ని అందరికీ అందించాలని మనవి. ఈ ఎపిసోడ్లో ఇంకేమైనా సందేహాలు ఉంటే కామెంట్ రూపంలో ప్రశ్నలు రాసి సందేహ నివృత్తి చేసుకోవాలి. అధికాధిక జ్ఞానాన్ని పొందాలని కోరుచున్నాం. ఈ విషయాలన్నీ మనకు అందించిన ఆచార్య గారికి ధన్యవాదములు. ఈరోజు వైదిక సంధ్య బ్రహ్మ సాక్షాత్కారం పుష్పమ్మ గారు చేయిస్తారు. ఓం నమస్తే ఆచార్య. సర్వేభ్యో నమో నమః. అథ వైదిక సంధ్య బ్రహ్మ యజ్ఞము. పుట్టబోయే శిశువు ఆత్మభావన భగవంతుణ్ణి ప్రార్థిస్తుంది ఏమనగా, ఓం అమృతోపస్తరణమసి స్వాహ. ఓ అమృత స్వరూప, నా కోసం ఉపస్తరణంగా పరుచుకున్నావా స్వామి, ధన్యురాలిని. ఓం అమృతాపిధానమసి స్వాహ. ఓ అమృత స్వరూప, నా ఆత్మరక్షణకై ఆకాశ దుప్పటిగా ఆవరించావా స్వామి, ధన్యురాలిని. ఓం సత్యం యశః శ్రీర్మైశ్రీః శ్రేయతాం స్వాహ. ఓ పరమేశ్వర, సత్యం, యశస్సు, ధనైశ్వర్యాలు మరియు బుద్ధి నన్ను ఆశ్రయించి నాలో ఉండునుగాక. గర్భంలో ఊపిరితో పాటు శిశువు యొక్క ఆకలి దప్పికలు అమ్మ చూసుకునేలా చేశావు స్వామి. ఇప్పుడు గర్భం నుండి బయటకు వచ్చాక అమ్మతో కలిసిన ఆ పేగుబంధాన్ని సైతం తెంచనైనందున శిశు అభ్యర్థన ఆచమన మంత్రం. ఓం షన్నో దేవీరభిష్టయా ఆపో భవంతు పీతై శంయోరభిస్రవంతు నః. యజుర్వేదంలోనిది మంత్రం 36వ అధ్యాయం 12వ మంత్రం. ఓ దివ్య స్వరూప, ఇష్టపూర్వకంగా సేవించ యోగ్య జల స్రావములను నాకు అందుబాటులో స్రవింపజేయుము స్వామి. ఈశ్వరువాచ తథాస్తు. అదిగో అమ్మ దగ్గరికి వెళ్ళి కమ్మని స్తన్యపానం చేయుము. జీవాత్మ, ఓ పరమేశ్వర, నాకు తల్లి, తండ్రి మరియు ఆత్మీయుల సాన్నిధ్యపు పునర్జన్మను ప్రసాదించుము స్వామి. ఈశ్వరువాచ తథాస్తు. స్వర్గసుఖాన్ని ఏవగించి అసంతృప్తితో పోతున్నావు. ఆ జరామరణ అసంతృప్తి దుఃఖ జన్మలలో ఒంటరిగా ఉండలేవు. కాబట్టి ఈ ఇంద్రియాల కాలక్షేపం నీకు ఊరట కల్పించునుగాక. అథ ఇంద్రియ స్పర్శ మంత్రములు. అక్రియ ధ్యానం. ఈ అక్రియ ధ్యానం అంటే ఏదైనా పని మీద కోరిక కలిగి చేయటం, ఆ పని చేసిన తర్వాత సంతృప్తి చెందటం. ఓం వాక్, ఏదైనా మాట్లాడాలి, చెప్పాలని మాట్లాడే వరకు, చెప్పే వరకు అసంతృప్తి. మాట్లాడిన తర్వాత, చెప్పిన తర్వాత ఒక సంతృప్తికర ప్రశాంతత. అలాగే ఏదైనా పదార్థం చూడగానే తినాలి, తాగాలి అనే కోరిక. తిన్న తర్వాత, తాగిన తర్వాత సంతృప్తి చెందటం. ఓం ప్రాణ, పీల్చుకున్న శ్వాసను వదలాలని వదలడం, వదిలిన తర్వాత మళ్ళీ పీల్చాలని అసంతృప్తి, పీల్చుకున్న తర్వాత సంతృప్తి. ప్రాణ, అపాన, వ్యాన, సమాన, ఉదాన, నాగ, కూర్మ, దేవదత్త, క్రికల, ధనంజయ ఈ దశ ప్రాణముల ద్వారా ఆత్మ జీవం పోసుకొని జీవాత్మ అనబడుతుంది. అంటే దేహంలో ఇవే ప్రాణముల ద్వారా జీవాత్మ సక్రియంగా ఉంటుంది. ఓం చక్షు, ఇదేంటి అదేంటి
ఇందులో ఏముంది, అందులో ఏముందని ప్రతిదీ చూడాలని అసంతృప్తి జీవితం. చూసిన తరువాత సంతృప్తి చెందడం. ఓం శ్రోత్రం శ్రోత్రం, ఇది అది ఏదో వినాలని తాపత్రయం. విన్న తర్వాత సంతృప్తి చెందటం. ఓం నాభిర్మే చిత్తం విజ్ఞానం. యజుర్వేదంలోనిది 20వ అధ్యాయం 9వ మంత్రం. ప్రారబ్ధ బుద్ధి జన్మ జన్మకు భౌతికంగా నన్ను ఒకవైపు దిగజారుస్తుంటే, మరొక వైపు ఈ మానవ జన్మలో పూజ, జపం, ఉపాసన, ధ్యానం అనే సందర్భాల పేరుతో పూజారి ఆచార్యుల ద్వారా నన్ను మెప్పించి నీ చెంతకు రప్పించుకోవడం చూస్తే మాటలు రావట్లేదు స్వామి. ఓం హృదయం మూర్ధానమస్య సంసివ్యాథర్వ హృదయం చయత్. అథర్వ వేదంలోనిది 10వ కాండం 2వ సూక్తం 26వ మంత్రం. ఓ జగదీశ్వర, నీవు మా హృదయాలలోనే ఉంటూ మేము ఏదైనా తప్పులు చేస్తే భయంగాను, మంచి పనులు చేస్తే ప్రోత్సాహకంగాను ఇలా హెచ్చరిస్తూ ప్రేరణ కల్పిస్తావు స్వామి. ధన్యురాలిని. ఓం కంఠః అంశో గ్రీవాష్ట శ్రోణి. యజుర్వేదంలోనిది 20వ అధ్యాయం 8వ మంత్రం. మణిహారం వలె అలంకృత 2 కంఠ ఎముకల మధ్యస్థానం అన్న పానీయ శ్రావముల ఆవాగమన మరియు భావ వ్యక్తీకరణ అవయవ సాధనాన్ని తెలుసుకోవడం. ఓం శిరః మస్తిష్కాద్ ఊర్ధ్వః ప్రైరయత్ పవమానో అది శీర్షతః. అథర్వ వేదంలోనిది 10వ కాండం 2వ సూక్తం 26వ మంత్రం. మస్తిష్కాని కంటే పైకి అక్కడికి ప్రాణవాయువును ప్రేరేపిస్తూ ఎక్కించు. అంటే ప్రారబ్ధాన్ని తెలుసుకొని ప్రారబ్ధ శుద్ధి కొరకు ప్రయత్నం చేయటం. శిరో దేవకోశ సముజ్జిత తత్ప్రాణో అభిరక్షతి శిరో అన్నమథో మనః. అథర్వ వేదంలోనిది 10వ కాండం 2వ సూక్తం 27వ మంత్రం. అంటే శిరస్సు దేవ నిలయం, ప్రాణంతో రక్షిస్తుంది. ఆ స్ఫూర్తే మనస్సు యొక్క జీవితం. ఓం బాహుభ్యాం యశోబలం. బాహుమే బలమింద్రియం. యజుర్వేదంలోనిది 20వ అధ్యాయం 7వ మంత్రం. అంటే బాహుభుజములు బలవర్తకంగా ఉండునుగాక. ఓం కరతల కర పృష్ఠే మోదాహ ప్రమోద అంగుళీరంగాని మిత్రం మే సహ. యజుర్వేదంలోనిది 20వ అధ్యాయం 6వ మంత్రం. హస్తౌ మే కర్మ వీర్యం. యజుర్వేదంలోనిది మంత్రం 20వ అధ్యాయం 7వ మంత్రం. ఈ మంత్రాల యొక్క అర్థం, నా చేతుల్లోనే నా కర్మల పురుషార్థం నిహితమై ఉందని తెలుసుకోవడం, అందుకే అందరితో స్నేహపూర్వకంగా ఉంటూ ఉపకారం చేయటం. మార్జన మంత్రములు. ఓం భూః పునాతు శిరసి. ఓం భువః పునాతు నేత్రయోః. ఓం స్వః పునాతు కంఠే. ఓం మహః పునాతు హృదయే. ఓం జనః పునాతు నాభ్యాం. ఓం తపః పునాతు పాదయోః. ఓం సత్యం పునాతు పునః శిరసి. ఓం ఖం బ్రహ్మ పునాతు సర్వత్ర. ప్రాణాయామ మంత్రములు. ఓం భూః. ఓం భువః. ఓం స్వః. ఓం మహః. ఓం జనః. ఓం తపః. ఓం సత్యం. అఘమర్షణ మంత్రములు. ఓం మృతంచ సత్యం చాభిద్ధా తపసోధ్యజాయత. తతో రాత్రజాయత తతః సముద్రో అర్ణవః. సముద్రాదర్ణవాదధి సంవత్సరో అజాయత. అహోరాత్రాణి విదధద్విశ్వస్య మిషతో వశి. సూర్యాచంద్రమసౌద్ధాతా యథా పూర్వమకల్పయత్. దివం చ పృథివీం చాంతరిక్షమథో స్వః. ఆచమన మంత్రం. ఓం షన్నో దేవీరభిష్టయా ఆపో భవంతు పీతై. శంయోరభిస్రవంతు నః. మనసక పరిక్రమ మంత్రములు. ఓం ప్రాచీదిగగ్నిరధిపతిరసితో రక్షితాదిత్యా ఇషవః. తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమైషుభ్యో నమయేభ్యో అస్తు. యోస్మాన్ ద్వేష్ట్రియం వయం ద్విష్మస్తం వోజంభే దద్మః. దక్షిణాదిగింద్రోధిపతిస్థిరశ్చిరాజీ రక్షితా పితర ఇషవః.
तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमैषुभ्यो नमयेभ्यो अस्तु योऽस्मान् द्वेष्टियं वयं द्विष्मस्तं वोजम्भे दद्मः प्रतीचीदिग्वरुणोऽधिपतिः प्रिदाकुरक्षितान्नमिषवः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमैषुभ्यो नमयेभ्यो अस्तु योऽस्मान् द्वेष्टियं वयं द्विष्मस्तं वोजम्भे दद्मः उदीचीदिक्सोमोऽधिपतिः स्वजो रक्षिता शनिरिषवः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमैषुभ्यो नमयेभ्यो अस्तु योऽस्मान् द्वेष्टियं वयं द्विष्मस्तं वोजम्भे दद्मः ध्रुवादिग्विष्णुरधिपतिः कल्माषग्रीवो रक्षिता वीरुधैषवः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमैषुभ्यो नमयेभ्यो अस्तु योऽस्मान् द्वेष्टियं वयं द्विष्मस्तं वोजम्भे दद्मः ऊर्ध्वादिग्बृहस्पतिरधिपतिः स्वित्रो रक्षिता वर्षमिषवः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमैषुभ्यो नमयेभ्यो अस्तु योऽस्मान् द्वेष्टियं वयं द्विष्मस्तं वोजम्भे दद्मः उपस्थान మంత్రములు जातवेदसे सुनवाम सोममरातीयतो निदहाति वेदः सनः पर्षदति दुर्गाणि विश्वानावेव सिन्धुं दुरितात्यग्निः चित्रं देवानामुदगादनीकं चक्षुर्मित्रस्य वरुणस्याग्नेः आप्राद्यः वा पृथिवी अन्तरिक्षं सूर्य आत्मा जगतस्तस्तुषश्च उदुत्यं जातवेदसं देवं वहन्ति केतवः दृशे विश्वाय सूर्यम् उद्वयं तमसस्परिस्वः पश्यन्त उत्तरम् देवं देवत्रा सूर्यमगन्मज्योतिरुत्तमम् प्रायश्चित्तमन्त्रम् तच्चक्षुर्देवहितं पुरस्तात् शुक्रमुच्चरत् पश्येम शरदः शतं जीवेम शरदः शतं शृणुयाम शरदः शतं प्रब्रवाम शरदः शतम् अदीनाः श्याम शरदः शतं भूयश्च शरदः शतात् आचमन मंत्रम् ओम शन्नो देवीरभिष्टया आपो भवन्तु पीतैः शंयोरभिस्रवन्तु नः गायत्री मंत्रము ओम भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् समर्पण भावम् ఓ పరమేశ్వర దయానిధి మీ కృప వల్ల జపోపాసనాది శుభకర్మములను చేస్తున్న మేము ధర్మ అర్థ కామ మరియు మోక్షముల సిద్ధిని సత్వరముగా ప్రాప్తించుకునేట్లు అనుగ్రహింపము స్వామి. అత నమస్కారం అంటాం. ఓం నమః శంభవాయ చామయో భవాయ చ నమః శంకరాయ చామయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ. ఆచమన మంత్రం ఓం షణ్ణో దేవీరభిష్టయా ఆపో భవంతు పీతైః శంయోరభిస్రవంతు నః. ఓం ఇతి వైదిక సంధ్య బ్రహ్మయజ్ఞము. ఓం నమస్తే ఆచార్య. ధన్యవాదాలు. అత శాంతి పాఠః. ఓం దేవ శాంతి అంతరిక్షం శాంతి పృథివీ శాంతి ఆపః శాంతి ఓషధః శాంతిః वनस्पतयः शांति विश्वे देवाः शांति ब्रह्म शांति सर्वं शांतिः शांतिरेव शांति सामा शांतिरेधि. ओम शांति शांति शांतिः. ओम नमस्ते आचार्य. सर्वेभ्यो नमो नमः. ఓం సర్వేభ్యో నమస్తే ఆచార్య. ఓం నమస్తే ఆచార్య సర్వేభ్యో నమః. ఓం నమస్తే ఆచార్య సర్వేభ్యో నమః. నమస్తే ఆచార్య. ఓం నమస్తే నమః. ఆచార్య.